ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తున్నాయి. మరో 2 రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తున్నటువంటి ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ఈ పదోన్నతులపై ప్రభుత్వ ఉపాధ్యాయులతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉపాధ్యాయులకు తీపి కబురు చెప్పింది. గత ఎన్నో రోజులుగా పెండింగ్గా ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకం చేసి ఈరోజు ఈ 2-3 రోజుల్లో ఉపాధ్యాయులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన మనతో పాటు మాట్లాడేందుకు ఉపాధ్యాయ సంఘ నాయకులు. చెప్పండి సార్, ఈ ఉపాధ్యాయులకు వచ్చే ప్రమోషన్లను ఏదేమి ఇస్తారు మీరు? ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ లోకం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రమోషన్స్ని అడ్హాక్ పద్ధతిలో ఇచ్చి ఆ పోస్టులని మళ్ళీ సీనియర్లకు బదిలీలు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల ప్రమోషన్ తీసుకున్న ఉపాధ్యాయులు ఆనందంగా ఉంటారు, సర్వీస్లో సీనియర్గా ఉన్న ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి రెండవ అంశం ఏంటంటే ప్రమోషన్స్ అనేది ఒక 900 పోస్టులు పీజీహెచ్ఎం వచ్చే అవకాశం ఉంది, 630 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్స్. ఎడ్జిటీలుగా వాళ్ళు అంతమంది ఖాళీలు అవుతారు కాబట్టి నిరుద్యోగులకు కూడా అదొక వరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా ఉపాధ్యాయులుగా మేము ఈ ఆనందాన్ని సంబరాన్ని జరుపుకుంటూనే అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి సర్వీస్ రూల్స్ అనేది ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు సాధించలేకపోయింది. తద్వారా డైట్ లెక్చరర్స్, డిప్యూటీ డిఈఓ, ఎంఈఓ పోస్టులు ఉపాధ్యాయులకు వచ్చే అవకాశం ఉన్నందున ఏ గవర్నమెంట్ సాధించలేంది ముఖ్యమంత్రి గారు స్వయంగా విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాడు. కాబట్టి ఈ ముఖ్యమంత్రికి మీ మెగా టీవీ ద్వారా నేను విన్నవిస్తున్నాను. ఎన్నడూ ఏ ప్రభుత్వం సాధించని ఈ సర్వీస్ రూల్స్ అనే సమస్యను సాధించి మాకు వరంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. మనతో పాటు మరో ఉపాధ్యాయులు. చెప్పండి మేడం, ఈ ప్రమోషన్ల వ్యవస్థను ఎట్లా వస్తారు మీరు? ఈ ప్రమోషన్లు అనేవి మాకు త్వరలో ఇవ్వబోతున్నట్టు వార్త వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే త్వరగా ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. పెండింగ్లో ఉన్న టీచర్ల డిఏలు కానీ, తర్వాత రిటైర్మెంట్ టీచర్స్ బెనిఫిట్స్ కానీ, తర్వాత ముఖ్యంగా ప్రాథమిక స్కూళ్ళల్లో పాఠశాలలో నిన్న ప్రీ ప్రైమరీ టీచర్స్కి కొన్ని స్కూళ్ళు శాంక్షన్ అయినాయి. వాటిలో ఉపాధ్యాయులను కూడా ప్రత్యేకంగా నియమిస్తానని చెప్పారు. వాటిని కూడా త్వరగా నియమిస్తే ప్రాథమిక పాఠశాలలకు మనకు బలం చేకూరుతుంది. అలాగే ఇంకా పిఆర్సీని కూడా త్వరలో మాకు ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అండి. ఓకే, మనతో పాటు మరో ఉపాధ్యాయులు. మేడం చెప్పండి, అంటే కొన్ని ఉపాధ్యాయులకు మాత్రమే ప్రమోషన్ వస్తున్నాయి, కొంతమందికి మాత్రమే ఈ దక్కే అవకాశం లేదు. మీరు ఎలా చూస్తారు దీన్ని? సార్, ముఖ్యంగా చెప్పాలి అని అంటే స్తబ్దుగా ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థలో ఈ ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ చేపట్టడం అనేది అందరికీ ఆనందకరమే. ఎందుకు అంటే మామూలుగా నార్మల్గా నడిచిపోతున్న సమయంలో ఒకటేసారి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము చాలామందికి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్య. దీని గురించి తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా హర్షాతిరేకాలే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. కానీ దాంతోపాటు వాళ్ళు అడుగుతున్నటువంటి, అంటే గవర్నమెంట్ టీచర్స్ అడుగుతున్నటువంటి కనీసమైనటువంటి పిఆర్సీ కానీ డిఏలు కానీ వాళ్ళకి ఇచ్చినట్టయితే అది ఇంకా ఆనందదాయకం అనేది తెలియజేసుకుంటున్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే సార్, నేను ఎస్ఎస్ఏలో వర్క్ చేస్తున్నానండి, కస్తూర్బా స్కూల్లో పనిచేస్తాను. ఎస్ఎస్ఏ కింద మేము గత డిసెంబర్ నెలలో 29 రోజుల పాటు సమ్మె చేశాను సార్. అప్పుడు మాకు ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత ఇతర పెద్దలు కానీ తప్పకుండా మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి, మేము ఒక కమిటీ వేస్తాం, ఒక 3 నెలలలో మీ సమస్యలు తీరుస్తాము అని చెప్పగానే ఆ ముఖ్యమంత్రి గారి మాటను, తర్వాత మిగతా పెద్దల మాటను మేము ఒక జీవోలాగా భావించి మా యొక్క సమ్మెను మేము ఆపేయటం జరిగింది. ఇప్పటివరకైతే సార్ మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ఆగస్టు మంత్ వస్తుంది. సో ఇన్ని రోజులుగా కూడా ఎలాంటి నిర్ణయం అయితే మనం చూడలేదు. దయచేసి మేము అడుగుతున్నాం, మాకు ఆ నిర్ణయాన్ని తొందరగా చెప్పండి. మేము అడిగేది కనీసమైనటువంటి మినిమం టైం స్కేల్ ఒకటి అడిగాము. తర్వాత కొన్ని చాలా ఎమర్జెన్సీ అంశాలే దాంట్లో పెట్టడం జరిగింది, అది ఇవ్వండి. దాంతోపాటుగా సరే, అప్పుడు 29 రోజులు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సమ్మె జీతం కోసం ఎదురు చూస్తున్నారు సార్. సమ్మె జీతం ఇస్తామంటూ మా హామీని విరమింపజేశారు. ఇప్పటివరకైతే సమ్మె శాలరీ ఎవరికి కూడా రాలేదు. దయచేసి అది కూడా ఇవ్వాలి అని మీ మెగా టీవీ నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఏదైతే ఉపాధ్యాయులు మాత్రం స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి, డిఏ పిఆర్సీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను త్వరలో పరిష్కరించాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు శ్రీనివాస్, మెగా 9 టీవీ, మంచిర్యాల.